వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఇలా నమస్తే తెలంగాణ రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఈ దినపత్రికల్లో ఏ దినపత్రికలు ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసినట్లయితే ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్ లో చంద్రబాబు సభలో తొక్కిసలాట అనేది మనకి మెయిన్ ప్రధాన వార్తగా ఇచ్చారు. చూసినట్లయితే ఇక నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగింది ఈ దుర్ఘటన అనేది తెలుస్తుంది. అలాగే 8 మంది మృత్యువాత పడ్డారు ఈ తొక్కిసలాట కారణంగా అనేది కూడా తెలుస్తుంది. ఇక రోడ్ షో కారణంగానే కేవలం వీళ్ళంతా కూడా తొక్కిసలాటలో మృతి చెందడం జరిగింది అనేది దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూస్తే ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఆ యొక్క ప్రమాద ఘటన చూసి ఆయన చెల్లించిపోయినట్లుగా కూడా తెలుస్తుంది ఇక్కడ. సో అయితే మృతుల కుటుంబాలకి పార్టీ తరఫున 10 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ఇప్పుడు ప్రకటించేశారు చంద్రబాబు అంటూ కూడా తెలుస్తుంది. ఇక క్షతగాత్రులను అక్కడ అంతా కూడా వెంటనే ముఠాంటీన్ హాస్పిటల్స్ కి తరలించడం జరిగింది. ఎవరైనా ఇప్పటికి ఇంకా మరి ఎవరైనా చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మరి పార్టీ తరఫున హెల్ప్ఫుల్ గా ఉంటాము అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఈ మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి లైఫ్ లాంగ్ కూడా వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది. చంద్రబాబు వెంటనే 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా వారి కుటుంబంలో వారి పిల్లలు ఉన్నట్లయితే ఎన్టీఆర్ ట్రస్ట్ కింద వారి పిల్లల చదువంతా కూడా ఎంత వరకు చదువుకున్నా కూడా ఫ్రీగానే చదివిస్తామని చెప్పడం జరిగింది. వారి కుటుంబంలో ఎలాంటి అవసరతలు ఉన్నా కూడా పార్టీ తరఫున పార్టీ చూసుకుంటుంది అంటూ కూడా ఎప్పటికీ పార్టీ అండగా ఉంటుంది అనేది కూడా చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఈ దుర్ఘటన అయితే చాలా విచారకరాన్ని కలిగించింది అనేది అయితే తెలుస్తుంది. కానీ యాక్చువల్లీ ఇది జరగడానికి గల కారణం కూడా లేకపోలేదు. అక్కడ ఉన్నటువంటి ఇరుకు రోడ్లో ఈ సభ పెట్టడం జరిగింది అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి బాధ అనేది ఒకటి మనకు వినిపిస్తుంది. చాలా విశాలమైనటువంటి ప్లేసెస్ అన్ని కూడా విడిచిపెట్టి ఒక చిన్న రోడ్ లో ఈయన రోడ్ షో ప్రారంభించారని తెలిసింది. ఈ రోడ్ షోలో ఆయన దగ్గర నుంచి చూడాలి, ఆయన ఇచ్చే సందేశాన్ని దగ్గర నుంచి వినాలి అనే వాళ్ళు చాలా మంది. మరి వాళ్ళు అలా అనుకోవడం వల్ల కూడా ముందు వరుసలో నిలబడాలి, ముందు నిలబడి వినాలి, దగ్గర నుంచి ఆయనను చూడాలి అనే ఆత్రుతతో చాలా మంది కూడా ముందుకు వెళ్ళడం, ఒకరిపై ఒకరు పడడం వల్ల చాలా మంది ఊపిరి ఆడకనే ఇలా జరిగింది అనేది కూడా ఒక వాదన అయితే అక్కడ వినిపిస్తుంది. మరి కొందరైతే అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ యొక్క అరుపులు, ఆ కేకలకి, అక్కడ జరుగుతున్నటువంటి ఆకారాలకి ఏం జరుగుతుందో తెలియక కూడా కొంతమంది గందరగోళానికి ఒకరిపై నుంచి ఒకరు పరుగులు తీయటం కూడా జరిగింది. అక్కడే ఆన్ ది స్పాట్ లోనే 2 మృతి చెందడం జరిగింది. ఒక 2 హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉన్నప్పుడు జరిగింది. ఇంకా కొందరు పరిస్థితి విషమంగానే ఉంది. మరి విషమంగా ఉన్న వాళ్ళని కూడా వారు పూర్తిగా కోలుకోవడానికి ఎటువంటి మరి వైద్యం అవసరమైన కూడా వెంటనే జరిపి వైద్యం మంచిగా అందేలా చేయండి. వాళ్ళకి పూర్తి బాధ్యత నేనే వహిస్తాను, పార్టీ వహిస్తుంది, పార్టీ ఎప్పటికీ వాళ్ళందరికీ అండగా ఉంటుంది, వారి కుటుంబాలకి కానీ వారి పిల్లల చదువులకి కానీ ఖచ్చితంగా అండగా ఉంటుంది పార్టీ అంటూ ఇప్పటికే చంద్రబాబు చెప్పడం జరిగినట్లుగా మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పడం జరిగింది. అలాగే మరి ఇక్కడ మనకి ఒక ఇమేజ్ కూడా ఇచ్చారు. ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత దారుణంగా మరి అక్కడ ఆ యొక్క ఇరుకు రోడ్లో ఎంత దారుణంగా ఒకరిపై ఒకరు పడి, అంటే చెప్పులు కూడా అంత చల్లా చెదరుగా ఉండి తీవ్ర ఘోరమైన పరిస్థితిలో మనకి ఇక్కడ ఈ ఇమేజ్ కూడా ఇచ్చారు, మనం చూడొచ్చు ఈనాడులో. సో దాన్ని బట్టి చెప్పొచ్చు అక్కడ ఎంత గందరగోళం నెలకొంది అనేది. చాలా మంది మరి ప్లేసెస్ లేని ఆ ప్రాంతంలో కూడా అసలు ఇరుకు రోడ్లో మళ్ళీ వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ చేయడం, అలాగే లైవ్ షో తీసుకోవడానికి వచ్చినటువంటి మీడియా వెహికల్స్ కావచ్చు, ఇలా రకరకాల వెహికల్స్ కూడా ఉండడం వల్ల చాలా మంది చెట్లు ఎక్కడం, కరెంట్ పోల్స్ కి నిలబడడం, ఆయన చంద్రబాబుని మరి మా నాయకుని దగ్గరగా చూడాలి అనే సందేశం వినాలి అనే వాళ్ళు చాలా మంది చెట్లు కూడా ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కరెంట్ పోల్స్ మీద కూడా ఉంటే అప్పటికి జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, జాగ్రత్తలు ఉండండి, ఎవరు కూడా అలా చేయకండి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఆ దానిపై నుంచి జారి బండ్ల మీద పడినట్లు, ఆ బండి మీద పక్కనే ఆనుకుని ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఒకరి మీద ఒకరు పడినట్లు, ఇలా అంతా కూడా ఒక గందరగోళాన్ని కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, అది మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది ఒకటి మాత్రం చాలా విషాదకరం అనేది చెప్పుకోవాలి. ఈ యొక్క మరి చంద్రబాబు సభలో తొక్కిసలాట అనేది ఇంతకుముందు కూడా చాలా తొక్కిసలాట్లు జరిగాయి, ఎన్నో రోడ్ షోలలో జరిగాయి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి అయితే జరగడం
అనేది మనకి ఇప్పుడే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8 మంది మృత్యువాత పడడం అనేది మొదటిసారి. ఇంతకుముందు జరిగిన షో, ఎక్కడ రోడ్ షో జరిగినా, ఎక్కడ సభలు జరిగినా ఏ తొక్కిసినట్లయినా సరే ఒకరు లేదా ఇద్దరు అనేది మాత్రం ఇంతకుముందు విన్నాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకేసారిగా 8 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా 13 మంది హాస్పిటల్లోనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా, అందులో వారి పరిస్థితి, కొందరి పరిస్థితి విషమంగానే ఉంది అని కూడా తెలుస్తుంది. అయితే పార్టీ అధినేత మాత్రం ప్రతి ఒక్కరికి అండగా మేము ఉంటాము అంటూ ఇప్పటికే మరణించిన కుటుంబాలకి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందించడం జరిగింది. మరి పార్టీ తరఫున ఈరోజు పార్టీ తరఫునే వారందరికీ అంత్యక్రియలు, మరణించిన వారు ఎవరైతే ఉన్నారో మృత్యువాత పడిన వారు, వాళ్ళకి పార్టీ తరఫున అంత్యక్రియలు కూడా జరుగుతాయని కూడా మరి పార్టీ అధినేత చంద్రబాబు చెప్పడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఈనాడులో క్లియర్ గా ఇచ్చేశారు. సో ఏదేమైనప్పటికీ ఇది ఒక దుర్ఘటనగానే ఉంది అని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే మహిళల అభ్యున్నతితో దేశాభివృద్ధి అంటూ ఇక్కడ ఇచ్చారు. ఇక ద్రౌపది ముర్ము మరి అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో కావచ్చు, భద్రాద్రి రామప్ప ఆలయం సందర్శించినప్పుడు అక్కడున్న కొందరు మహిళలతో ఆమె ఆడి పాడినట్లుగా కూడా తెలుస్తుంది. మహిళలతోనే దేశం అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. అందరితో కూడా ఎంతో చక్కగా మమేకమై మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరితో కూడా కలిసిపోయి ఆమె నృత్యాలు కూడా చేసినట్టుగా మనకి ఇక్కడ ఇమేజెస్ కూడా ఇచ్చారు, మనం చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే భద్రాచలంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సమ్మేళనంలో గిరిజనులతో కలిసి ఆడి పాడిన నృత్యం చేసినటువంటి రాష్ట్రపతి, పక్కనే సజ్జూతి రాథోడ్, అలాగే ఎంపీ కవిత, వీళ్ళంతా కూడా ఉన్నారు. అని అందరూ కూడా కలిసి చక్కగా గిరిజనులతో కలిసి మమేకమై వారితో కలిసి నృత్యాలు చేశారు. మహిళలందరూ బాగుంటే దేశం అంతా బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా చెప్పడం ఎంతో మంచి సందేశాన్ని ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇంకా చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామప్ప ఆలయ సందర్శన, ఏకలవ్య పాఠశాలల ప్రారంభం కూడా అంటూ ఇచ్చారు. ఇంకా అక్కడ పాఠశాలను కూడా ఓపెన్ చేసిన ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఇంకా సమాచారం అంతా కూడా, పూర్తి సమాచారం మనం పేపర్ 2లో కూడా మనం చూడొచ్చు. ఇంకా చూస్తే ఇక ఏప్రిల్ 3 నుంచి 10 పరీక్షలు జరగనున్నాయి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఈసారి 6 పేపర్లతో నిర్వహణ ఉండబోతుంది. వ్యాసరూప ప్రశ్నల విభాగంలోనే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు. ఇక వెల్లడించినటువంటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అయితే సైన్స్ మినహాయించి అన్ని పేపర్లు కూడా మరి 600 మార్క్స్ కి 600 మార్క్స్ కి 600 మార్కులకి 6 పేపర్లు ఉంటాయి అనేది కూడా క్లియర్ గా మరి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు జరిగింది. ఇంకా ప్రతి పేపర్, ప్రతి ఎగ్జామ్ కి కూడా 3 hours మినిమం ఉంటుంది అని కూడా టైం కూడా చెప్పడం జరుగుతుంది. సమయాన్ని కూడా విద్యార్థులు ఉపయోగించుకోవాలని చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే 9, 10 తరగతుల వారికి పరీక్షలలో సంస్కరణలపై ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఏప్రిల్ 3 నుంచి 10 పరీక్షలు జరగబోతున్నాయి. 9, 10 తరగతుల వారికి మాత్రం పరీక్షల్లో సంస్కరణలపై ఉత్తర్వులు కూడా జారీ చేశారు అంటూ ఇచ్చారు. ఇంకా 6 పేపర్లు 600 మార్కులు ఉండబోతున్నాయి అనేది కూడా తెలిసింది చెప్తూ ఉన్నారు. అలాగే వ్యాసరూప ప్రశ్నల విభాగంలోనే ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది అనేది తెలియజేయడం జరిగింది. సో దీన్ని బట్టి విద్యార్థులు అంతా కూడా వారి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటూ విద్యార్థులు ఇవన్నీ కూడా గమనించాలి అంటూ వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా ముందుగానే సబితా ఇంద్రారెడ్డి అంటే విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగినట్లు మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని పేపర్ 3లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ టోటల్ గా దీని గురించి చెప్పాలి అంటే ఒక 10th ఎగ్జామ్స్ ఏప్రిల్ 3 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత 9, 10 పరీక్షలకు మాత్రం వారికి పరీక్షల్లో సంస్కరణపై ఉత్తర్వులు ఉంటాయి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇంకా మనం చూస్తే వ్యాసరూప ప్రశ్నల విభాగంలోని ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటాయి అనేది క్లియర్ గా మనకి తెలియజేయడం జరుగుతుంది. సో మనం ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఈనాడులో చిట్టి చికిత్సల్లో గట్టి అంటూ ఇచ్చారు. అంటే విరివిగా రోబోటిక్ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి అని తెలిసింది. ఒకప్పుడు ఆపరేషన్స్ చేయాలంటే ఒక పేషెంట్ చాలా రోజులు హాస్పిటల్ ఉండాల్సి వచ్చేది. దానికి సంబంధించి చాలా ప్రాసెస్ కూడా ఉండేది అంతా కూడా. కానీ ఇప్పుడైతే అలాంటిది ఏమీ లేకుండా మరి రాజధానిలో నెలకు 500కు పైనే తక్కువ రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ కూడా, అంటే ఒక వ్యక్తి ఆపరేషన్ అయిన తర్వాత మినిమం ఒక 20 days 15 days అలా హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడైతే ఈ రోబోటిక్ అనే ఆపరేషన్ చికిత్స చేసే విధానం, చిట్టి చికిత్స ఏదైతే ఉందో దీని ద్వారా
పేషెంట్ కూడా ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు, చాలా త్వరగా డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు. దాని ద్వారా ఎక్కువ స్ట్రెస్ కూడా మంచి ఎవరు కూడా అవ్వాల్సిన అవసరం ఉండదు, చాలా ఈజీ ప్రాసెస్తో అయిపోతుంది. దీనికే ఎక్కువ అందరు కూడా మరి మక్కువ చూపుతున్నారు ఈ విషయంలో. అంటే రోబోటిక్ ఆపరేషన్కి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అందరూ అనేది కూడా ఒక వార్త మనం ఇక్కడ ఈనాడులో చూడొచ్చు. అలాగే తక్కువ రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతారు, ఇన్ఫెక్షన్ కూడా చాలా తక్కువగా వస్తాయి దీని ద్వారా అనేది కూడా మనకు ఒక మెయిన్ అసలు ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ అయిన వాళ్ళకి చాలా మందిలో ఇన్ఫెక్షన్స్ అవడం, అవి గడ్డలుగా మారడం, చీములాగా అవడం, ఇలా స్టిచెస్ అన్ని కూడా విడిపోవడం, ఇలా చాలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ రోబోటిక్ అనే దాని వల్ల, ఈ ఆపరేషన్ చేయడం వల్ల, ఈ రోబోటిక్ ఆపరేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువగా దరిచేది, అసలు ఇన్ఫెక్షన్ దరి చేరదు, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మరి పెయిన్లెస్ కూడా ఉంటుంది. ఇంకా ఏంటంటే దీని ద్వారా పేషెంట్ ఎక్కువ కాలం మరి హాస్పిటల్స్లో ఉండాల్సిన అవసరం ఉండదు, త్వరగా డిశ్చార్జ్ వెళ్ళిపోవచ్చు, ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎక్కువ చాలా మందిలో ఈ యొక్క రోబోటిక్ ఆపరేషన్స్కి మగ్గు చూపుతున్నారు అనేది మాత్రం మనకి ఎంతో చక్కగా క్లియర్గా ఇచ్చారు. కనీసం రాజధానిలో చూసుకున్నట్లయితే, హైదరాబాద్ ప్రాంతంలో చూసుకున్నట్లయితే నెలకు 500కు పై మాట కానీ ఈ రోబోటిక్ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎక్కువగా మగ్గు చూపుతున్నారు అనేది ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇన్ఫెక్షన్స్ దరిచేరవు, ఎక్కువగా హాస్పిటల్స్ లో ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఖర్చు ఉండదు. ఇంకా అందరు కూడా దీనికే మగ్గు చూపుతున్నారు. పెయిన్లెస్ ఉంటుంది, ఇంకా రకరకాల ఉపయోగాలు కూడా దీని ద్వారా ఉన్నాయి అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం పేపర్ లో మనం చూడొచ్చు. కానీ మొత్తంగా అయితే ఈ చిట్టి చికిత్సలో చాలా గట్టిదనం ఉంది, చాలా యూజెస్ ఉన్నాయి అనేది మాత్రం మెయిన్ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఇక మెయిన్ అంటే ప్రధానంగా సీఎం కు ఆధారాలు ఎలా చేరాయి అనేది ఆంధ్రజ్యోతిలో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేశారు. ఎలా చేరాయి అసలు ఆధారాలు అనే దానిపైన ఇక్కడ మనం చూసినట్లయితే ఏ చట్టం కింద చేరాయో కూడా ప్రభుత్వం కానీ సిట్ కానీ చెప్పలేదు. ఇంకా ఎవరు ఎప్పుడు ఎలా ఇచ్చారనేది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఇది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే చూద్దాం. ఇంకా ఎవిడెన్స్ లీకేజీపై తెలివిగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇంకా రోహిత్ రెడ్డి ఇచ్చి ఉండవచ్చనే వాదన కూడా ఆధారాలే లేకుండా పోయాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా నిరూపితం అయ్యే వరకు నిందితులు తప్పు చేయనట్లే అంటూ కూడా చెప్తారు. నిందితులుగా ఇప్పుడు ఎవరైతే పరిగణలో తీసుకోబడ్డారో, ఈ యొక్క పరిగణలో తీసుకున్న వ్యక్తులు ఎవరైతే నిందితులుగా ఉన్నారో అసలు విషయం ఏంటి అనేది తెలిసే వరకు కూడా వాళ్ళు నిందితులుగా ఉండరు, వాళ్ళపైన ఏది కూడా చెప్పడానికి రాదు అనేది హైకోర్టు తీర్పు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఆ విషయాలన్నీ నిరూపించే వరకు కూడా నిందితులు తప్పు చేయని కిందనే ఉంటారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా కుట్రదారులనే ప్రచారం నిందితులు హక్కులకు భంగం కలిగిస్తున్నారు అంటూ కూడా తెలిసింది. కుట్రదారులనే ప్రచారమే నిందితుల హక్కులకు భంగం కలిగిస్తుంది. అలాగే పోలీసులు చట్ట విరుద్ధంగా వెళ్తే మా జోక్యం తప్పదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో హైకోర్టు చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇవి అనేది కూడా మనకి క్లియర్ కట్ గా ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా వెలువడినటువంటి తీర్పు కాపీ కేసుల దర్యాప్తు సిబిఐకి బదిలీ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుసు. ఇక పైలట్ కు ఎదురుదెబ్బే అనుకోవాలి, అంటే పైలట్ రోహిత్ రెడ్డికి ఇది ఒక ఎదురుదెబ్బ లాగానే అనుకోవచ్చు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈడీ దర్యాప్తుపై స్టేకు హైకోర్టు నో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నెల 30న ఖచ్చితంగా రోహిత్ రెడ్డి హాజరు అవ్వాల్సిందే. ఈడీ అధికారులు మరి వారు విచారించనున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రావాల్సిందే, వారికి సహకరించాల్సిందే అన్నట్లుగా ఇచ్చారు. ఇంకా చూద్దాం. ఇంకా సమన్లపై జోక్యానికి నిరాకరణ అంటూ ఇచ్చారు. ఎన్నికల అఫిడవిట్ లో కూడా వివరాలే ఈడీకి ఇవ్వండి అంటూ చెప్తున్నారు. రోహిత్ కు ధర్మాసనం స్పష్టం చేసింది అన్ని విషయాలలో కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. జనవరి 5కు తుది మరి విచారణ వాయిదా వేశారు అనేది కూడా తెలుస్తుంది. అయితే యాక్చువల్లీ ఈ నెల 27న రోహిత్ రెడ్డిని మరి విచారించి ఉండాల్సిందిగా ఆయన అనివార్య కారణాల వల్ల రాలేని పరిస్థితిలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మరి కోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఖచ్చితంగా ఈ నెల 30న మీరు హాజరు కావాల్సిందే అంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత తుది నిర్ణయానికి మళ్ళీ 5వ తారీఖు నెక్స్ట్ జాన్ 5th మళ్ళీ వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంకా పైలట్ కి ఇది ఒక ఎదురు దెబ్బ అన్నట్లుగా ఇచ్చాడు. దీనికి సంబంధించి మాత్రం పేపర్ 13లో మనం చూసుకోవచ్చు.
ఇంకా చూసినట్లయితే ఇక బెడిసి కొట్టిన కేసీఆర్ వ్యూహం అంటూ మరొక దగ్గర ఇచ్చారు. మనకి మెయిన్ ఎడిషన్ లో ఫస్ట్ పేజ్ లోనే ఫ్రంట్ పేజ్ లో ఇది ఇచ్చినట్లు మనం చూడొచ్చు. ఇంకా చూద్దాం. ఎమ్మెల్యేల కేసులో తప్పిన సీఎం అంచనా. ఇంకా ఎమ్మెల్యేల కేసు అనేది ఒక బూటకమే, వాళ్ళు కావాల్సి చేస్తున్నారు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వ్యాఖ్యలు. కానీ అది ఫెయిల్ అయ్యారు అంటూ కూడా మరి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. కానీ అదంతా కూడా ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది. ఒక సినిమాని తలపిస్తూ చేయాలనుకున్నారు కానీ కేసీఆర్ అది చేయలేకపోయారు అనేది కూడా కొన్ని వార్తలు అయితే మనం చూస్తూనే వస్తూ ఉన్నాం. ఇంకా ఎమ్మెల్యేల కేసులో తప్పిన సీఎం అంచనాలు అంటూ కూడా చెప్తున్నారు. ఆయన వేసుకున్న అంచనాలు ఎప్పుడు తప్పు, కానీ ఈ విషయంలో అయితే ఆయన అంచనాలు తప్పాయి అన్నట్లుగా కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు ప్రచారాష్ట్రంగా తెర మీదకి వచ్చారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే తక్షణ రాజకీయ ప్రయోజనం కోసం యత్నం చేశారు. విచారణ అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఎలా వెల్లడించారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం. కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లోకి కేసును ఉంచారు అనేది కూడా ఒక విషయం ఇక్కడైతే. ఇంకా రాష్ట్రంలోకి సిబిఐ కూడా ఎంటర్ అయినట్లుగా తెలుస్తుంది. కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేల కేసు దర్యాప్తు రాష్ట్రంలోకి ప్రవేశించారు. రాష్ట్రంలోకి ప్రవేశమే సమ్మతి ఉపసంహరణ ఇచ్చారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే బహిర్గతం అయ్యాక సిబిఐకి కూడా ఇదే మొదటి కేసు అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. నందు స్టేట్మెంట్ ఆధారంగా ముందుకు ఈడీ కదులుతుంది అనేది కూడా ఇచ్చింది. నందు ఏ స్టేట్మెంట్ ఇస్తే దాని ప్రకారం కూడా కొంత ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ మాత్రం ఇదంతా కూడా ఒక స్టోరీ. దీనికి ఎక్కడ అంతమవుతుంది, దీన్ని ఎవరు అసలు తెర మీదకి తెచ్చారు, ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా చూసినట్లయితే రకరకాలుగా మరి ఇది స్టోరీ అంతా కూడా, ఈ కథ అంతా కూడా తిరుగుతూ ఉంది అనేది. సీఎం కేసీఆర్ వేసుకున్న అంచనాలు తప్పాయని కొందరు అంటారు, కానీ ఇది నిరూపిస్తామని కొందరు అంటారు. కానీ ఈడీ అధికారుల సోదరులకు సహకరించట్లేదు కొందరు అంటారు, సహకరిస్తామని కొందరు. ఇంకా హైకోర్టులో పిటిషన్ దాఖలు ఇవన్నీ కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే మనం 13లో పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకా మరొక వార్త చూద్దాం. పెను విషాదం అంటూ ఇచ్చారు. ఇక చంద్రబాబు సభలో అపశృతి. ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు. పెను విషాదంగా మారింది చంద్రబాబు సభ. ఇంతటి దారుణమైన మరి మరణ విధంగా అనేది మాత్రం మనం ఇంతకు ముందు ఏ సభలో కూడా చూడలేదు. కానీ ఈ సభ, చంద్రబాబు సభలో మాత్రం పెను విషాదమే అనుకోవాలి. ఎందుకంటే 8 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ లో మరి క్షతగాత్రులు ఉన్నారు. వారి పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఇంకా తెలియాలి. కానీ అందులో ఇంత పరిస్థితి విషమంగా ఉందనేది ఒక వార్త అయితే మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా కానీ వాళ్ళందరికీ కూడా చంద్రబాబు చేతులెత్తి నమస్కరిస్తూ వాళ్ళకి దండం పెడుతూ చెప్తూ ఉన్నారు, మీ కుటుంబాలన్నిటికీ నేను అండగా ఉంటాను అంటూ కూడా. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 10 lakhs ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించేశారు అని. సో ఏం చేసినా కూడా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. ఇదైతే ఒక విషాద ఘటనని మనం అనుకోవచ్చు. సో అయినప్పటికీ కూడా వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్తున్నారు కాబట్టి అది కొంత ఆదరణ అనుకోవాలి. సో చూద్దాం. చంద్రబాబు సభలో అపశృతి, 8 మంది దుర్మరణం. కందుకూరు బహిరంగ సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకా కిక్కిరిసిన రోడ్లు, షెడ్లపై అభిమానులు, విరిగిన రేకులు, కిందనున్న వారిపై పడ్డ జనం, ఇక తొక్కిసలాటతో కాలువల పడ్డ కొందరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొందరు మృతి చెందారు. బాబు దిగ్భ్రాంతి, వేదికపై నుంచి సంతాపం ప్రకటించారు అంటూ కూడా తెలుస్తుంది. విరిగిపోయిన రేకులపై కూడా నుంచుని అక్కడి నుంచి కింద పడినప్పుడు, ఆ కింద ఉన్నటువంటి వారి మీద వీళ్లు పడినప్పుడు, అక్కడి నుంచి కొందరు కాలువల్లో, పక్కనే ఉన్నటువంటి మురుగు కాలువల్లో పడిపోయి కూడా కొందరు మరణించినట్లు, ఇలా రకరకాలుగా మరి కొందరైతే ఇంకా గాయపడ్డ ఒక వ్యక్తిని స్థానికులు మరి కొన్ని పరిచర్యలు చేస్తూ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లడానికంటే ముందు వాళ్ళని బ్రతికించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇక్కడ మనకి కొన్ని ఫ్రంట్ పేజ్ లో మనకి కొన్ని పేజెస్ కూడా ఇచ్చారు. అవి మనం చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో చాలా దారుణమైన పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తుంది. ఇరుకు రోడ్లలో మెయిన్గా ఈ సభను నిర్వహించడం వల్లనే ఈ ప్రమాదాలు, అలాగే కొందరు రేకులు, కొందరు చెట్లు, కరెంట్ పోల్స్ ఇవన్నీ ఎక్కడ వల్ల కొందరు జారి వాళ్ళ పై నుంచి పడినప్పుడు, వాళ్ళ మీద కింద ఉన్న వాళ్ళ మీద పడినప్పుడు వీళ్ళు ఇంకొకరి మీద పడి ఇట్లా ఒకరి మీద ఒకరు ఒకేసారిగా పడడం, అక్కడ ఏం జరుగుతుందో తెలియక జనాలు పరుగులు పెట్టడం, ఇలా రకరకాల కారణాలతో మాత్రం అక్కడ ఒక 8 మంది వరకు మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తుంది. ఇంకా చంద్రబాబు అదే స్టేజ్ పై, ఆ సభలో జరుగుతున్న ఆ స్టేజ్ పై నుంచి ఆయన సంతాపం కూడా తెలియజేసినట్లుగా మనకి తెలుస్తుంది. సో చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే మనం ఇంకా కళ్ళంపై లొల్లి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు.
చూసినట్లయితే ఇక ఉపాధి హామీ కింద 150 కోట్లతో కల్లాల నిర్మాణం అంటూ ఇచ్చారు. ఇక వాటికి అనుమతులు లేవు అంటూ కూడా ఇచ్చారు. డబ్బు తిరిగి ఇచ్చేయని అంటున్న కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఇచ్చారు. ఇక రైతులకు మేలు చేసే తప్ప అంటూ, అలాగే రాష్ట్రం బాధలు కూడా న్యాయ నిపుణులతో చర్చ జరపనున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. సో ఇది కల్లాల పెళ్ళి అంటే రైతులకు సంబంధించిన ఈ విషయంపై మరి కేంద్రం ఏమో రైతులను పట్టించుకోవట్లేదు, రైతులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్ని ఇస్తే కూడా నిధులు ఎవరికి ఇవ్వకుండా చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం. ఇలా ఏది ఏమైనప్పటికీ కూడా మరి రైతులు మాత్రం చాలా నష్టపోతున్నారు. వారికి ఉపాధి హామీ కింద మరి ప్రభుత్వం వారు అన్ని చర్యలు తీసుకొని హెల్ప్ఫుల్ గా ఉండాలి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే సమాజ పురోగతి అందరి కర్తవ్యం అంటూ మనకి ఇక్కడ మరొక వార్త ఇచ్చారు, అది మనం చూడొచ్చు. ఇక రాష్ట్రపతి ముర్ముకు కళాకృతులను బహుకరిస్తున్నటువంటి గిరిజన మహిళలు అంటే ఇంతకు ముందే మనం చూసుకున్నాం. రాష్ట్రపతి ముర్ము మరి అక్కడ కొంతమంది గిరిజనులతో నృత్యాలు చేస్తూ వాళ్ళందరితో మమేకమై ఎంతో చక్కగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో చక్కగా మరి మహిళల వల్లే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం. అయితే ఆ మహిళలు, గిరిజన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసినటువంటి కళాకృతులు ఏవైతే ఉంటాయో, కొన్ని బ్యాంగిల్స్ కావచ్చు, కొన్ని ఆర్ట్స్ కావచ్చు, ఏవైనా రకరకాలవి మరి ముర్ముకి, రాష్ట్రపతి ముర్ముకి అందిస్తున్నటువంటి ఆ యొక్క పిక్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో మొత్తంగా అయితే మహిళలందరినీ కూడా ఆమె ఎంతో చక్కగా ఆదరించినట్లుగా, అక్కడ అందరితో కలిసి ఉన్నట్లుగా, అనేక దేవాలయాలు కూడా ఆమె సందర్శించినట్లుగా ఎంతో చక్కగా ఆమె గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో సమాజానికి అందరి కర్తవ్యం ఉండాలి అనేది కూడా ఆవిడ చెప్పడం ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు అనేది మనకి ఆంధ్రజ్యోతిలో కూడా జరిగింది. సో మనకి ఈరోజు ఏ పేపర్లో చూసిన మెయిన్ అంటే మనకి చంద్రబాబుది ఒక దుర్ఘటన అని చెప్పుకోవాలి, మిగతాది రైతులకు సంబంధించింది. ఇంకా మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి గురించి ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ అనేక రకాల పేపర్లలో ఉన్న మెయిన్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరొక పేపర్ వార్త విశేషంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.